అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. చల్లని సాయంత్రం వేళ బీచ్ అలల శబ్దం వింటూ అమ్యూజ్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ కబడ్డీ ప్రోగ్రామ్స్ చూస్తూ బీచ్ వాలీబాల్ ప్రోగ్రామ్స్ చూస్తే ఎలా ఉంటుంది. బేసిక్గా ఇవన్నీ కూడా ఎక్కడ ముంబైలోనో గోవాలోనో జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్లో బీచ్ ఫెస్టివల్ జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. స్వయంగా మంత్రి కొల్లు రవీంద్ర దగ్గరుండి హార్స్ రైడింగ్ కానీ కాయాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ప్రజల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఉత్సాహపరుస్తూ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి ఒక ప్రమోషన్ ఆయన స్వయంగా చేస్తున్నారు. సార్, మీరు మంత్రి ఉండి మొత్తం అంతా మానిటరింగ్ చేయాలి, మీరే ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఏం సార్ బీచ్ ఫెస్టివల్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది అందరికీ పంచాలి. మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి అవకాశాలు ఈ బీచ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి దాన్ని మనం ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మినిమం మనం వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే, అటు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, శానిటేషన్స్కి సంబంధించి టాయిలెట్స్ కానీ, అట్లాగే ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కానీ రూమ్స్ కానీ మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మేము ప్రథమంగా ఈ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకుని, ఎందుకంటే 2018లో చేసాము. అప్పుడు కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నాం. అప్పుడు దాదాపు 10 crores వరకు దీన్ని ఫండ్ చేసుకున్నాము. ప్లస్ కొంతమంది ఇక్కడ డెవలప్ చేయడానికి, రిసార్ట్స్ డెవలప్ చేయడానికి కూడా అప్పుడు వచ్చారు. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళందరినీ కూడా రాకుండా చేయడం, చివరికి బీచ్ కూడా మూసేశారు. అయితే మళ్ళీ తిరిగి అలాంటి వాతావరణం రావడానికి ఈ 5 years టైం పడుతుంది. కాబట్టి అడ్వాన్స్గా ఫస్ట్ ఇయర్లోనే ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం ద్వారా అందరికీ ఒక ఫోకస్ వస్తుంది. తర్వాత పర్మిషన్స్ అవి కూడా మేము ఇమీడియట్గా చేయగలిగితే ఈ 5 yearsలో ఇవన్నీ కూడా మన వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ మనం క్లియర్ చేయగలిగితే బాగుంటుందని ఉద్దేశంతో చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఒక 1-2 daysలో, ఎందుకంటే 5th నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి 5th నుంచి చాలా అద్భుతంగా ఉండడానికి, వచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మొదట్లో చెప్పినట్టుగా విశాఖపట్నం బాగా ఫేమస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టడం. ఇంతవరకు కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా విశాఖపట్నం మాత్రమే బీచ్ ఫెస్టివల్ అంటారు. బట్ బాపట్ల, తెనాలి బీచెస్ ఉన్నా కూడా ఇటువంటి ఫెస్టివల్స్ పెద్ద పట్ల మంగినపూడి బీచ్ ఓన్లీ బీచ్ విశిష్టత తెలపడానికైనా, అంటే ఇక్కడున్న బీచ్ని అద్భుతంగా తయారు చేస్తామని చెప్పడానికా, లేదా మచిలీపట్నానికి సంబంధించి చాలా వైభవాలు అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ ప్రజలకు తెలియాలనే కాన్సెప్ట్ ఏమన్నా ఎందులో యాడ్ చేశారా? అదే ఇది, ఎందుకంటే అమరావతికి రాజధాని, అమరావతికి, విజయవాడకి, గుంటూరుకి అన్నిటి కూడా సెంటర్గా ఉంటుంది, ఇది దగ్గరగా ఉన్నది. అలాగే హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ దాదాపు ఒక 300 ఎకరాలు ల్యాండ్ ఏదైనా కానీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దీన్ని ప్రైవేట్కి ఇచ్చుకోగలిగితే, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే, కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇటు టెంపుల్ టూరిజం, ఎందుకంటే ఇటు మోపిదేవి కానీ, అటు హంసలదేవి కానీ, ఇక్కడ చిలకలపూడి పాండురంగ స్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా మనకి కోస్టల్లో ఉన్నాయి. అలాగే ఇటు మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవాలయాలు, వాడపల్లి దేవాలయం కానీ, ఇవన్నీ కూడా దగ్గరగా దాదాపు 2 hours వెళ్ళగలిగినటువంటివి. కాబట్టి దానికి ఇది సెంటర్ పాయింట్ కింద మనకి ఉండడానికి అవకాశం ఉంది. మనకి హైవేస్ కూడా ఇప్పుడు 216 ఉంది, అటు హైదరాబాద్ 65 NH ఉంది. అలాగే ఇప్పుడు పోర్ట్ కూడా ఇక్కడ కాబోతోంది. కాబట్టి ఇది అన్ని విధాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్ టైం మీరు చేశారు కదా సార్, సో అప్పటికి ఇప్పటికి అంటే ఏమన్నా యాడింగ్ ఏమన్నా ఉన్నాయా? అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తాం. ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మనం కయాకింగ్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు నేషనల్ టీమ్స్ వచ్చినాయి, వాళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినటువంటి వాళ్ళు, అది ఫస్ట్ టైం ఏపీ దానికి ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. 3rd నేషనల్ ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే బీచ్ కబడ్డీ కూడా ఇప్పుడు 29 states నుంచి వాళ్ళు మొత్తం మేల్, ఫీమేల్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ కింద ఇది నిర్వహించబడింది. ఎందుకంటే అందరూ దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి హెలికాప్టర్ లాస్ట్ టైమే మేము 3,000 రూపాయలు పెట్టిన ఎవరు లెక్క చేయరు డబ్బులు. హెలికాప్టర్ రైడ్కి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళకి ఇచ్చుకున్నారు. అట్లాగే ఇక్కడ గ్లైడింగ్, పారాగ్లైడింగ్కి సంబంధించి కానీ, అలాగే స్పీడ్ బోట్స్, ఇప్పుడు మీరు అక్కడ చూసారు, ఆ స్పీడ్ బోట్స్ కానీ, స్కూటర్స్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అడ్వెంచర్గా, ఒక కొత్తదనం ఇవ్వడానికి ఇవన్నీ కూడా మేము కూడా చేసామని తృప్తి వాళ్ళకు ఉంటుంది. అలాగే కొన్ని ATR వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంతమంది ఎక్స్పెక్టేషన్ ఎంతమంది సార్? ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు రీచ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ టైం అంటే మీరు గతంలో పెట్టినా కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు రావడము, ఫస్ట్ టైం నిర్వహించడం, అంచనాలు చాలా ఎక్కువ ఉన్నాయి.
సో ఇప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది, అలాగే ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10 lakhs అబౌవ్ అండి. 10 to 15 lakhs వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. దానికి సంబంధించినటువంటి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సంబంధించి కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి అమ్యూజ్మెంట్ వాళ్ళు కూడా డబల్ పెట్టుకుంటున్నారు. అలాగే ఈ ఏదైతే ఈ మన అడ్వెంచర్ స్పోర్ట్స్ సంబంధించి కూడా వాళ్ళు టీమ్స్ ఎక్స్ట్రా ఉంటున్నారు. వీటన్నిటి కూడా సెక్యూరిటీ పరంగా ఉండడానికి కూడా మనం ఫిషర్మెన్స్ని కొన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ మన ఏదైతే పోలీస్కి సంబంధించిన వాళ్ళు కూడా మెరైన్ పోలీస్ ఉంటారు, వాళ్ళు కూడా టీమ్స్తో పెట్టుకుని వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ కానీ టోటల్ సీసీటీవీ కెమెరాస్ మొత్తం పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని అంతా అక్కడి నుంచి మానిటర్ చేస్తాం. ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం. లాస్ట్ టైం కన్నా కూడా ఇది చాలా అద్భుతంగా జరగబోతుంది. అందరికి ఒకే డౌట్ ఏంటంటే సార్, ఫెసిలిటీస్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ స్టేయింగ్ అంటే ఒక 1 or 2 days ఉండాలను అట్లా వచ్చిన వాళ్ళకి స్టేయింగ్ పరిస్థితి కూడా అందరూ ఆలోచిస్తున్నారు సార్. అంటే దగ్గరలో కాటేజెస్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుండని అందరూ ఫీలింగ్. ఇది అంటే మీ దాకా వచ్చిందో లేదో. నెక్స్ట్ ఇయర్కి చాలా మార్పు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసమే ఫస్ట్ టైం మేము ఈవెంట్ అయితే తీసుకున్నాము. దీని ద్వారా ఆటోమేటిక్గా ఈ ల్యాండ్ అంతా కూడా ఇవ్వడానికి మన ముందు రెడీగా ఉంది. ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి డెవలప్మెంట్ చేయడానికి మేము పీపీపీలో కానీ సీఎం గారు చెప్పిన దాని ప్రకారం మనం అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఇక్కడ చేస్తున్నాం. అదే కాకుండా పర్మనెంట్గా దీనికి ఇక్కడ ఒక కమిటీని కూడా వేసుకుంటున్నాం. బే క్లబ్ ఒకటి, మస్లా బే క్లబ్ అని చెప్పి ఒక క్లబ్ని పురప్రేమికులు అందరితో కూడా కలుపుకుని జిల్లాలో ఉన్న పెద్దలతో కూడా కలిపి ఒక క్లబ్ వేసి ఒక రిజర్వ్ ఫండ్ దీనికి ఒక ఏర్పాటు చేసుకుని ఆ ఫండ్ ద్వారా ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేసి ఒక బెస్ట్ బీచ్ ఫ్రంట్గా దీన్ని తయారు చేయడం ప్లాన్ చేస్తున్నాం. సవాల్ని కోరుకుంటున్నాం సార్. ప్రజలందరూ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న ఈ టైంలో చాలా సూపర్ సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. దాని తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తారనుకున్నాం. సో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బేసిక్గా మంత్రి అయి ఉండి అక్కడ అన్ని ఏర్పాట్లు దగ్గర పర్యవేక్షించకుండా ఆయనే స్వయంగా వచ్చి ప్రతిదాన్ని ఆయన రైడ్ చేస్తూ, అలాగే ఇక్కడ పారాసైలింగ్ ఇవన్నీ కూడా ఆయనే చేస్తూ, అలాగే కయాకింగ్ కూడా ఇవన్నీ కూడా ఆయన చేస్తూ, మంత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ, ప్రజలు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడికి రండి, ఖచ్చితంగా బీచ్ ఫెస్టివల్ చూసి ఖచ్చితంగా మీరైతే చాలా ఆహ్లాదానికి గురవుతారని చెప్పి స్వయంగా మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, మచిలీపట్నం నుండి.